చివరగా సార్ గతంలో అప్పులతో ఈదిన కుటుంబం ఇప్పుడు ప్రస్తుతం 5 మిషన్ ఒక్క మిషన్తో స్టార్ట్ అయ్యి 7 కుట్టు మిషన్లతో 5గురికి ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు తనే జీతం ఇస్తుంది. 75,000 రూపాయల జీతం ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఈమె ఎవరో కాదు, మామిడిగూడ గ్రామం, ఇంద్రవెల్లి మండలం, మన గోకుల గారు. గట్టి చప్పట్లతో అభినందనలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు సీతక్క గారికి నాతోటి ఉన్న మహిళలందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను ఆంధ్ర ఎస్టీ ఆదివాసిని కాబట్టి అందరికీ రామ్ రామ్. నేను మొదట ఈ సంఘంలో చేరడానికి కారణం ఏంటంటే నాకు అత్తమామలు లేరు, ఆ నాన్న లేడు. కాబట్టి 2009లో మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు అప్పు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడం వలన మా ఊర్లో ఉన్న మహిళల వాళ్ళతోని తెలుసుకొని సంఘంలో చేరితే ఎలా ఉంటుంది, మరి వాళ్ళు అప్పిస్తారా అనుకునే సమయంలో ఒక 10 మందిని చేసి నేను ఒక గ్రూప్ తయారు చేసినాము. ఆ తర్వాత మొదట 50 రూపాయలతోనే పొదుపు స్టార్ట్ చేసిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత మేము బ్యాంకు వెళ్ళి అప్పు అడగడం జరగడం వలన మొదట నాకు 10,000 మాత్రమే అప్పు ఇచ్చారు. ఆ తర్వాత 10,000తోని నేను ఒక చిన్న కుట్టు మిషన్ వేసి పల్లెటూరులో బిజినెస్ స్టార్ట్ చేసినాను. కానీ ఈ నేటి సమాజంలో ఒక మిషన్ తోని ఒక్కరే పని చేస్తే మాత్రం ఏ పని డబ్బులు అవసరం తీరుతలేదు. కాబట్టి అందుకే ఇంకా మా ఆయనను కూడా నేను ఒక వృత్తి ఆయనకి ఇంకా నేను కుట్టుకుంటూ ఆయనకు వేరే వాళ్ళ దగ్గర నేర్పించడం జరిగింది. అదే తర్వాత ఇంకా లోన్ అవసరం అని అప్పు బ్యాంక్ నుంచి ఇంకా తీసుకున్నాను. ఆ తర్వాత 30,000 అప్పు నేను కూడా పట్టుకున్న 30,000తోని ఒక ఆటోమేటిక్ మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ ఆటోమేటిక్ మిషన్ ద్వారా ఎక్కువ బట్టలు కుట్టుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని. ఆ తర్వాత అలా చేస్తూ మండల్ లెవెల్లో నేను పల్లెటూరు నుంచి ఇందరవెల్లి మండల్లో షాప్ వేసుకున్నాను. ఆ తర్వాత వేసిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు కొంత ఇంకా బ్యాంక్ లోన్ తీసుకొని దాదాపు ఇప్పుడు నా దగ్గర 5 మిషన్లు ఉన్నాయి. నాతో పాటు 5గురికి నేను 15,000 జీతం ఇస్తూ నా ఆదాయం వచ్చేసరికి 40,000 దాకా నెలకు మిగులుతుంది. నేను ఇలా 10 మందికి 13 కాకుండా నా జిల్లా లెవెల్లో కానీ నా మండల్ లెవెల్లో కానీ ఇంకా 100 మందికి ఒక కంపెనీని మీరు సహకరిస్తే కంపెనీని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నా. నేను ఇద్దరికి జీవనోపాధి కల్పించడం వల్ల నాకు వివోగా మెంబర్ చేసిండు. ఆ తర్వాత మండల సమైక్యాలో అధ్యక్షురాలుగా, జిల్లా సమైక్య ఇంకా నేను కోశాధికారిగా ఉన్నాను సార్. అందుకే తల్లి నువ్వు చేస్తున్న పని ఇప్పుడు ఏదైతుందో మన హాస్టల్లో ఉండే పిల్లలు స్కూల్ పిల్లలకు బట్టలు ఇస్తారు కదా, ఈసారి పెద్ద కంపెనీలకు ఇవ్వకుండా ఈ ఎస్హెచ్జి గ్రూపులు ఈ ఆడబిడ్డలకే రాష్ట్రమంతా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇంకా 5,000 ఎక్స్ట్రాగా ఆదాయం మిగులుతుంది సార్ రాను ఖర్చుల ద్వారా. బస్సు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారా? బస్సు ఎక్కుతున్నారా అమ్మా? అందరు బస్సులో ఎవరైనా టికెట్ అడుగుతురా? ఏం లేదు కదా. సంతకు వచ్చినా, ఆదిలాబాద్కు పోయినా, ఇంద్రవెల్లికి పోయినా, ఏడుకోయినా ఫ్రీ బస్సులో పోతురు కదా. కేసులాపూర్ దేవుని దర్శించుకున్న ఫ్రీగా వస్తురు కదా, అందరు వాడుతురు కదా. కానీ నిన్నమన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు వద్దు, బంధు పెట్టుర్రి, ఆటోలకు వెళ్తలేవు అని చెప్పి రోజు పంచాయతీ పెట్టిరమ్మా. ఏమన్నా కలిస్తే అడుగుని ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇస్తే వాళ్ళకి ఎందుకంత కడుపు నొప్పి లేస్తుందో, ఎందుకంత కష్టం వచ్చిందో చెప్పుర్రి. ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బతకాలనేదే మన అందరి ఆలోచన. ఇవాళ బట్టి సారు మీకు ఉత్తి చేతులతో రాలే, 60 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ చేయడానికి వచ్చిండు. ఇప్పుడు చెక్ ఇస్తాడు సార్ 60 కోట్లది మీకు. మీకోసమే ఈ ప్రభుత్వం ఉంది. సోనియమ్మ ప్రభుత్వం ఇది, ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలనే. అందుకే ఇవాళ మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం ఆడబిడ్డల దగ్గరకు వచ్చినాం. మొన్న 7,000 మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినాం, స్టాఫ్ నర్సు ఉద్యోగాలు. ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డ బాగున్నప్పుడే ఇల్లు బాగుంటుంది. ఇల్లు చూడు ఇల్లాలని చూడు అన్నారు, అవునా? మరి ఇల్లు మంచిగా ఉండాలంటే ఇల్లాలు మంచిగా ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది. అందుకే ఈసారి ప్రభుత్వము ఈ బట్టలు కుట్టేది నువ్వు చిన్న స్థాయిలో చేస్తున్నావు కదమ్మా, రాష్ట్రం అంతా ఈ సంఘాలకే